ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 130వ రాజ్యాంగ సవరణను పూర్తిగా సమర్థించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. అఖండ భారత్ వాస్తవ విషయమన్నారు. అఖండ భారత్ ముమ్మాటికి వాస్తవమన్నారు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ శతవసంతాల కార్యక్రమంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. అందరూ కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఇస్లాంకు భారతీయులు వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే దురాక్రమణదారుల పేర్ల మీద రోడ్లు ఉండరాదన్నారు. అబ్దుల్ కలాం, బిస్మిల్లా ఖాన్ పేర్లుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశభక్తులైన ముస్లిం పేర్లు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాలి అన్నారు. మతాలు వేరైనా భారతీయులంతా ఒకటే అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని మోహన్ భగవత్ పూర్తిగా సమర్థించారు. అన్ని భాషలను ఆర్ఎస్ఎస్ గౌరవిస్తుంది అన్నారు. కాకపోతే సంస్కృతాన్ని నేర్చుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉందన్నారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆర్ఎస్ఎస్ పూర్తిగా సమర్థించింది. బిల్లును తీసుకొచ్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందని స్పష్టం చేశారు మోహన్ భగవత్. దేశ విభజనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పోరాటం చేసిందన్నారు. చొరబాటుదారుల గురించి భారత పౌరులు ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించాలి అన్నారు. ఉద్యోగాలు భారత పౌరులకే దక్కాలన్నారు. హిందూ అనే పదానికి భారతీయుడనే పదానికి పెద్ద తేడా లేదన్నారు మోహన్ భగవత్.